వాక్య భాగంలోకి ముందుకు కొనసాగుతాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావు అనెను. జాగ్రత్తగా మనము ఈ మాటను ధ్యానం చేయగలిగినట్టయితే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి అడుగుతున్నాడు. ఒక వ్యక్తి మానవుడు, మరొక వ్యక్తి సకల లోకానికి సృష్టికర్త. ఆయన ఏంటంట? ఒక వ్యక్తి ఎవరంట? మానవుడు. ఇంకొక వ్యక్తి ఎవరంటే సకల లోకములను సృజించిన సృష్టికర్త ఆయన. అయితే ఈ సమయంలో మనం ధ్యానం చేయగలిగితే, ఒక వ్యక్తి బలహీనుడు, మరొక వ్యక్తి బలవంతుడంట. అయితే పిల్లరా, మరి ఇలా మనం చెప్పుకొని పోతే ఈ ఇద్దరి కోసం ఇంకా అనేకమైన విషయాలు మనము చెప్పవచ్చు. ఎవరు ఇద్దరు వ్యక్తులు అనే ఒక విషయాన్ని మనం ధ్యానం చేస్తే, ఎవరంటే ఇవి ఇద్దరు వ్యక్తులు చెప్పండి? ఆదాము, అదేవిధంగా అవ్వ. మరి దేవుడు అడుగుతున్నాడు, ఆదామును అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంట? ఆదాము, నీవు ఎక్కడా ఉన్నావు? మరి ఈ సమయంలో మనము దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, ప్రతి ఒక్కరి పేరు ఆయనకి తెలుసు, ప్రతి ఒక్క వ్యక్తి ఆయనకి తెలుసు, ప్రతి ఒక్క నడవడిక ఆయనకి తెలుసు, ప్రతి ఒక్కరి జీవితం ఆయనకి తెలుసు. దేవుడు ఈరోజు ఆదామునే కాదు, వాక్యం వినిచున్న నిన్ను నన్ను దేవుడు అడుగుచున్నాడు, నువ్వు ఎక్కడున్నావు? ఎప్పుడయ్యారంటే గడిచిన దినాల్లో, ఎప్పుడయ్యారంటే గడిచిన సమయంలో నువ్వు ఎక్కడున్నావు? పిల్లరా, ఎవరు ఎక్కడ ఉండడం వలన వారి స్థితి ఏ విధంగా మారిందనే విషయం మనం ధ్యానం చేయగలిగితే, ఇక్కడ ఆదాము ఎక్కడున్నాడు అనే విషయాన్ని ఆదాము ఈ 3వ అధ్యాయము మనకి చూసుకోగలి 9వ వచనం చదువుతున్నప్పుడు, 9వ వచనంలో మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆదాము ఎక్కడున్నాడు? ఏదోను తోట మధ్యలో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఎస్, తోట మధ్య, తోట చెట్ల మధ్య ఆయన ఏం చేస్తున్నాడంట? దాక్కుని ఉన్నాడంట. ఈ 9వ వచనము మనం చదువుతున్న సందర్భంలో ఆదాము ఎక్కడున్నాడు? ముందు చదువుకున్న వచనంలో ఆదాము ఎక్కడున్నాడంటే దాక్కునేది చెట్ల మధ్య. ఎందుకనంటే ఆయన ఆజ్ఞను ఏమవ్వలేదంట? మీరలేదంట, ఆజ్ఞను అతిక్రమించలేదంట. ఇప్పుడు ఈ 9వ వచనం 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు అడుగుతున్నాడు, ఆదాము, చదవండి ఒకసారి, మరొకసారి చదువుతాం. ఆదాము, నువ్వు ఎక్కడ ఉన్నావని ఆయన అన్నాడు. చదవండి కిందకి. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరగా ఉంటిన గనక భయపడి దాక్కొంటినంట. దేవుడు అనేవాడు ఆదాముతో మాట్లాడేది ఈ యొక్క 3వ అధ్యాయము 9, 10 వచనం మాట్లాడాడంటే కాదు. దేవుడు మునిపే మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు? దేవుడు మునిపే మాట్లాడాడు. కానీ మునుపైన నేను దిగంబరిగా ఉన్నాను, నా ఒంటి మీద వస్త్రము లేవనే ఒక విషయాన్ని ముందెందుకు తెలుసుకోలేకపోయాడు? ఇప్పుడు ఎందుకు తెలుసుకున్నాడు అని అంటే, ఏ పండు అయితే నువ్వు తినొద్దనని దేవుడు ఆజ్ఞాపించాడో ఆ పండు తినడం వలన ఏమైందంట? మంచి చెడులు తెలివినిచ్చు జ్ఞానం అనేదానికి వస్తుందంట. ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఏంటి? మనుషులు కొంతమంది, ఇప్పుడు మనం బస్సును కూడా గేటు దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన మీద ఒంటి మీద గొడ్డు ఉందా లేదా అనే విషయం తెలుసా? మీరు ఎప్పుడైనా చూసారా ఆ వ్యక్తిని? చూడలేదా? నువ్వు చూసావా? నువ్వు చూసావా? లెఫ్ట్ సైడ్లో మనం బస్సును కూడా గేటు దిగి గుంపూరు వైపు వెళ్తుంటే సీతాపూర్కి వెళ్ళే రూట్లో ఒక సింగిల్ ఒక ఇల్లు ఉంటుంది. అక్కడ ఒక అతను ఏజ్డ్ పర్సన్, అంటే కొద్దిగా వయసులో ఉన్నట్టు వాడు. కానీ ఆయన ఏమైనాడంట? మనలాంటి వయసు కలిగినట్టు వాడు, మనలాంటి వ్యక్తి అయినా కూడా మనం మన దేహాన్ని కప్పుకుంటున్నాం, తన దేహాన్ని కప్పుకోలేకపోతే కారణం ఏంటంటే ఆయనకు మైండ్ మెచ్యూర్ లేదు. ఏం లేదంట? దేవుడు అంటున్నాడు, అయ్యా ఈ పండు నువ్వు తినడం వలన ఏం కలుగుతుందంట? మెచ్యూర్ వస్తుంది. మెచ్యూర్ వచ్చేటప్పుడు సిగ్గు, బిడియము, దోషము, ఇంకే చెప్పుకోవాలంటే ఈ లోక సంబంధం అన్నీ కూడా మనకు వచ్చేస్తున్నాయి. దేవుడు అంటున్నాడు, అటువంటి జీవితం నీకు ఉండకూడదు.
అటువంటి బ్రతుకు నీకు ఉండకూడదు. ఎందుకంటే ఆ మనస్సు, ఆ ఆలోచన, ఆ యొక్క బుద్ధి నీకు ఎప్పుడైతే వస్తుందో నువ్వు ఎవరు దూరం అయిపోతావంట? దేవునికి దూరం అయిపోతావు. నిజంగా చెప్పండి పిల్లరా, ఆదాము అనేవాడు ఆ పండు తినకపోతే మనందరి జీవితాల్లో పాపం అనేది నేరస్థాపన చేసేదా? మాట్లాడండి. పాపం అనేది నేరస్థాపన చేసేదా? పాపం అనేది వేయలేదా? కామము, దోషము, మోహము, మత్సరము, కొల్లు, కుదంత ఇవన్నీ మన జీవితంలోకి ఉండేదా? లేదు. ఇవి ఎప్పుడైతే ఆ పండు దేవుని యొక్క ఆజ్ఞను మీరడం. ఈరోజు వాక్యాంశము ఏంటట? నువ్వు ఎక్కడున్నావు? ఏంటట? నువ్వు ఎక్కడున్నావు? గడిచిన ఆదివారము దినము దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిన నీవు నీటి దినం విజ్ఞాపన కూడికలకు పాలు పొందినంత వరకు నీ తలంపు ఎక్కడున్నది? నీ చూపు ఎక్కడ ఉన్నది? నీ మాట ఎక్కడున్నది? నీ జీవితం ఎక్కడున్నది? నీ నడవడిక ఎక్కడున్నది? ఎక్కడుండి నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చావు? ఈ ఆదామును మనం చూసుకోగలిగినట్టయితే ఆదాము తోట చెట్ల మధ్య దాక్కొని ఉన్నాడంట. సో దీనికి అర్థం ఏమిటంటే ఆజ్ఞను అతిక్రమించుడా అనే విషయాన్ని మనము చూడాలి. 3వ చూద్దాం. 8 అంటున్నాడు. 8 ఇందులో 3లో నేను చదవాలి ఒకసారి. 3వ అధ్యాయం నుండి వచ్చిన చల్లపూటలో ఆదాము అతని భార్య తోటలో సంచరించుచు ఉన్న దేవుడిని యెహోవా స్వరము విని దేవుడిని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కున్నాడట. చల్లపూట అంట. భార్య భర్తలు ఇద్దరు కూడా ఏం చేస్తారట? ఈరోజు ఈ యొక్క సందర్భం, ఈ సన్నివేశం మనం చూస్తున్నారు లేదా? చెప్పగలరా? ఆదాము అవ్వ చల్లపూటలు చేసే పని ఈరోజు చాలామంది చేస్తున్నారు. అదే ఏంటంట? హెల్త్ వాక్, మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్. ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కి చక్కగా తిరుగుతున్నారు. అదేవిధంగా ఆనాటి దినాలు తిరుగుతూ ఉండేటం. దేవుని స్వరం వినగానే ఆదాము అక్కడే దాక్కున్నాడంటే కాదు పిల్లారా, అవ్వ కూడా ఏం చేసిందంట? దాక్కుందంట. ఎందుకంటే వారికి ఈ లోకపరమైన జ్ఞానం వచ్చినది. కాబట్టి ఆదాము అవ్వ వల్లనే నువ్వు తోట చెట్ల మధ్య దాక్కోవాల్సిన అవసరత నీకు రాకూడదు. వచ్చింది అని అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావంట? ఆజ్ఞను అతిక్రమించే స్థితిలో ఉన్నావనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. రెండో విషయానికి వస్తే 2 సమూయేలు 11వ అధ్యాయం 2వ వచనం మనం చూద్దాం. 2 సమూయేలు 11వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం పిల్లరా. 11వ అధ్యాయం 2వ వచనం. 11లో 2. ఒకనొక దినము ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఈయన ఎక్కడున్నారంట చెప్పండి? ఎస్, ఎక్కడున్నారంటే ఎవరంటే మిద్ది మీద ఉన్న వ్యక్తి అంటే దావీదు మహారాజు. ఈయన ఈ మిద్ది మీద లేకపోతే ఈయనకేముండేది కదంట? పాపం అనే కంచుల్లోకి వెళ్ళిపోయాడంట. మిద్ది మీద, మిద్ది అంటే ఏంటి? మిద్ది అంటే ఏంటి? బాలకని. ఒక విధంగా చెప్పాలంటే మనం టెర్రస్ అంటుంటాం. సో దావీదు మహారాజుకు పెద్ద భవనం ఉంటే ఆ భవనం మీద అంటే ఒకనొక దినం ముందు ఏం చేశారంటే చెప్పండి? ఏం చేశారంటే ఒకనొక దినం ముందు ప్రొద్దుగుంకిన వేళ అంటే సాయంకాల సమయంలో గాలి పీల్చుకోవడానికి చల్లటి యొక్క సమయంలో ఆయన ఏం చేశాడంట? మిద్ది మీదకి ఎక్కాడంట. మిద్ది మీదకి ఎక్కాడు అని అంటే అర్థం ఏంటంట? పాపపు అంచుల్లో ఆయన ప్రవేశించాడు అని అర్థం. ఆయన మిద్ది ఎక్కకపోతే, ఆయన బెత్షెబా స్నానం చేస్తుంటే ఆయన చూడకపోతే తన భర్త అయిన ఊరియని చంపించేవాడా? మాట్లాడండి, చంపించేవాడా? ఎందుకు అని అంటే ఎప్పుడైతే ఆయన స్నానం చేస్తున్న బెత్షెబాను చూశాడో మోహించాడు. తను ఎలా అయినా పొందుకోవాలని ఆశపడ్డాడు, ఎలా అయినా దక్కించుకోవాలన్న కోరిక కలిగి ఉన్నాడు. సో ఆయన పొందుకోవడానికి, దక్కించుకోవడానికి ఆటంకంగా, అడ్డంగా ఉన్న తన భర్తని చంపించడానికి తన సైన్యానికి వర్తమానమును పంపించాడు. గమనించండి పిల్లారా, ఈరోజు మీరు ఎక్కడున్నారో, ఈరోజు మీ తలంపులు ఎక్కడున్నాయో, ఈరోజు మీ చూపు ఎక్కడున్నదో, ఈరోజు మీ నడవడికి ఎక్కడున్నదో, మీరు ఎటువంటి ప్రదేశాల్లో మీరు నడుస్తున్నారు, మీరు ఎటువంటి ప్రదేశాల్లో జీవిస్తున్నారు, ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుచున్నాను.
ఎందుకంటే మీరు జీవించే జీవితాన్ని బట్టి, మీరు నడిచే నడవడికను బట్టి, మీరు చూసే చూపును బట్టి, మీరు తలచే తలంపును బట్టి, మీరు మాట్లాడే మాటను బట్టి నీ జీవితము, నీకు ముడిపడిన నీ కుటుంబ జీవితము ఆధారపడి ఉన్నది. ఉందా లేదా? ఏ పాపము చేయని బెత్షెబ గర్భవతి కుమారుడు బతికాడా? చనిపోయాడు. ఆ కుమారుడు బ్రతుకోవడం కోసం అనేది ఉపవాసం ఉంచి ఇదే సందర్భంలో, ఏ సందర్భంలో అంట, ఇదే సందర్భంలో కన్నీరుతో ప్రార్థన చేస్తే పొరపాటు ఏమైందట, కొట్టుకుని పోయిందంట. దావీదు అంతగా ప్రార్థన చేశాడు, కానీ ప్రార్థించిన మాత్రం దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. నా ప్రియ సహోదరి సహోదరులను ఆలోచన చేయండి. ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రవేశించిన మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి ఈరోజు దేవుని సన్నిధిలో మీరు వచ్చి దేవుని సన్నిధిలో ప్రవేశించారు? ఎలాంటి తలంపుల నుండి మీరు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రవేశించారు? ఎటువంటి ఉద్దేశము కలిగి దేవుని సన్నిధిలో మీరు ప్రవేశించారు? ఎటువంటి గమ్యము కలిగి దేవుని సన్నిధిలో మీరు ప్రవేశించారు? ఎటువంటి ఆదర్శ జీవితము కలిగి మీరు జీవించడానికి దేవుని సన్నిధిలోకి పెట్టినారో ఆలోచన చేయాల్సింది మనం చేయించున్నాను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తాం. మొదటిగా ఆదాము తోట చెట్ల మధ్య దాక్కునే స్థితిలోకి వచ్చాడు. ఎందుకనంటే ఆయన ఏమయ్యాడ? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. రెండవదిగా మనం చూసుకోగలిగినట్లయితే దావీదు మిద్ది మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు అదే చెప్పండి, మాట్లాడండి. ఎక్కడున్నాడు దావీదు? మిద్ది మీద ఉన్నాడు. ఈరోజు దావీదు మిద్ది మీద ఉన్నాడు, పాప పంచుల్లోకి వెళ్ళిపోయాడు. మనం మిద్ది ఎక్కకపోవచ్చు, బారు సాపుల దగ్గర మనం నుంచున్నా ఏమైపోయాడ? పాప పంచుల్లోకి. పేకాట ఆడే దగ్గర మనం వెళ్ళి కూర్చున్నా, మనం ఆడకపోయినా కూడా ఏం చేయాలంట? మనం ఆడకపోయినా కూడా ఆడుతున్న వారి వైపు చూస్తున్నా కూడా మనం ఎక్కడికి వెళ్తున్నామంట? పాపపు అంచుల్లోకి మనం వెళ్తున్నాడంట. లేదా తాగేవాడి దగ్గర పార్టీ, తాగుతున్నవాడు ఎవరా నీ పార్టీ అడిగితే నేను ఇస్తానని చెప్పి తాగేవాడికి ప్రోత్సహించి నీ డబ్బు ఖర్చు పెట్టి పొందివ్వడం కూడా పాపమే. నిజంగా చెప్తున్నా. ఏంటంటే నువ్వు తాగకపోవచ్చు, నీ బంధువులో, నీ స్నేహితులో, నీ అన్నదమ్ములో ఎవరైనా నేను అడగవచ్చు, ఎవరైనా నువ్వు తాగకపోయినా పర్లేదు, నాకు మందు ఇప్పించారు, నాకు పార్టీ ఎవరంటే మనం సంతోషం నుండి మనం పోయించామనుకో, అదేంటంట మనకు మనమే వారి జీవితాన్ని, ఒరే నువ్వు నాశనం అయిపోరా, ఒరే నువ్వు పాడైపోరా, నీ ఆరోగ్యం క్షీణించిపోరా, నీ కుటుంబం రోడ్డు మీదకి రారా అని తలంపు కలిగి మనం ఉండి చేసినట్టుగా ఎంతగా ఎవరు లోతుగా ఆలోచించరు. కానీ మనం చేస్తుంది ఏంటంట అదే తలంపుతో మనం చేస్తున్నట్టుగా దాని యొక్క ఉద్దేశం. కాబట్టి పిల్లరా జాగ్రత్తగా వినండి. పిల్లరా దేవుడు ఈరోజు మనందరి హృదయాలను ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు దేవుడు మనందరి జీవితాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు మనందరూ దేవుడు అడుగుతున్నాడు. ఆదామును అడుగుచున్న దేవుడు, దావీదును అడుగుచున్న దేవుడు ఈరోజు వాక్యం విడిచిన నిన్ను నన్ను మనందరిని అడుగుచున్నాడు, నువ్వెక్కడున్నావు? ఇప్పుడు మనమైతే అందరం కూడా తాత్కాలికంగా బాడీ ఇక్కడ ప్రజెంట్ ఉంది, అవునా? కానీ మన మనసు ఎక్కడెక్కడో వ్యవహరిస్తూనే ఉంటుంది, ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈరోజు నీ హృదయంతో మాట్లాడుకోవాలి. ఈ క్షణము దేవుని సన్నిధిలో నీ దేహాన్ని విడిచిపెట్టి నీ ఆత్మను ఎక్కడెక్కడికో పంపిస్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు, నీ ఆత్మ ఎక్కడ ఉన్నది? లూసిఫర్ అనగా అపవాదైన జనకుడు, అదట అబద్ధమునకు ఆది నుండే ఆయన జనకుడై ఉన్న ఆ యొక్క ఆది సర్పమును దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చి భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు నా సేవకుడైన యోబు కొరకు నువ్వు ఆలోచించితే కదా అని అంటున్నాడు. సో దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. ప్రతి ఒక్కరిని ఆయన ఎటువంటి వాడట? ప్రతి ఒక్కరిని ఏం చేస్తాడంట? ప్రశ్నించేవాడు ఆయన. మాట్లాడండి, ఏం చేస్తాడు దేవుడు? ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాడు ఆయన. ప్రతి ఒక్కరైనా తీర్పు తీర్చేవాడు ఆయన. నీ యొక్క జీవిత విధానం బట్టి నీ యొక్క తదుపరి గమ్యం ఎలా ఉంటుందో ఆయన తీర్చిదిద్దేవాడు. ఒక మాట చెప్పినప్పుడు ఈ సమయం ముందు మనం చేసే ప్రతి చర్య, మనం తలిచే ప్రతి తలంపు, మనం మాట్లాడుతున్న ప్రతి మాట, మనం వేస్తున్న ప్రతి అడుగు కూడా దేవుని యందు ఏమవుతుందట? లెక్కించబడుచున్నది. ఒకనొక దినము మన చిట్టా దేవుడు తీస్తాడు. మీరు అనుకోవచ్చు, దేవుడి దగ్గర నేను ప్రార్థించి కన్నీరు కార్చి నా కన్నీళ్ళు విడిచి నేను ఎన్ని పాపములు చేసిన ప్రభా నా పాపను క్షమించేస్తానని మీరు అనుకోవచ్చు. కానీ తాత్కాలికంగా మీకు అనుకోవచ్చు, ఏమి జరగకపోవచ్చు. బైబిల్ అంటున్నాడు, ఈ మనుష్యులు తమ చేసిన దుష్కార్యముకు తగ్గ శిక్ష కలగకపోవడం చూచి ఏం చేస్తారంట? ఉద్దేశపూర్వకంగా చేస్తారంట. చేస్తే చేయండి పిల్లారా. దేవుడు ఒకనొక దినము ఆయన న్యాయస్థానం ఎదుట నిన్ను నన్ను నిలబెడతాడు. ఏమంటాడట? ఈ శరీరముతో జరిగించిన క్రియలన్నీ మంచి అయినా సరే చెడైనా సరే, మంచి లెక్కించబడుతుంది, చెడు. మీరు అనుకోవచ్చు చెడే దేవుడు లెక్కిస్తాడు, మనం చేసే మంచి దేవుడు లెక్కించాడు అనుకోకండి.
నువ్వు చేసే మంచిని రాస్తాడు, నువ్వు చేసే చెడుని రాస్తాడు. ఈ నోటితో నువ్వు దీవించే మాటలు రాస్తాడు, ఈ నోటితో శపించే మాటలు కూడా రాస్తాడు. ఈ నోటితో నువ్వు పొగిడే మాటలు రాస్తాడు, ఈ నోటితో నువ్వు దూషించే మాటలు రాస్తాడు. ఈ నోటితో నువ్వు హెచ్చింపజేసే మాటలు రాస్తాడు, ఇదే నోటితో హెచ్చింపగలిగే వాడిని నువ్వు దించే విధంగా చేసే ప్రతి మాట కూడా రాస్తాడు. కాబట్టి జాగ్రత్తగా వినాల్సిందని కోరుచున్నాను. మరొక మాట మనం చూసుకోగలిగినట్లు గడిచిన దినాల్లో మనం ఒక వ్యక్తిని మనం చూసుకున్నాం. ఆయన ఎక్కడున్నాడు అంటే చూడండి, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 19వ వచనం మనం చూడగలిగినట్లయితే, చదవండి సార్. 16:19. ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జాడలను క్షారము చేయించి అతన్ని బంధించుటకు మొదలుపెట్టిను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయినట. ఎప్పుడు తొలగిపోయిందంట? ఎప్పుడు తొలగిపోయిందంట? దెలీలా దగ్గర ఉన్నప్పుడు. మునుపెప్పుడు ఆయన బలం తొలగిపోలే. మునుపెన్నడూ కూడా ఆయన్ని ఎవరు బంధించలేకపోయారు. మునుపెన్నడూ ఆయనని ఓడించలేకపోయారు. మునుపెన్నడూ ఆయన మీద యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో విజయమును సాధించేవారు ఎవరు లేకపోయారు. కానీ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకత కలిగే తలంపు తలిచాడో, దేవుని విడిచి ఈ లోక సాహసాన్ని అనగా వేశ్య, ఎవరంటే ఈవిడ దెలీలా యొక్క వ్యక్తి వేశ్య. ఈ యొక్క సంశయాన్ని బంధించడానికి, ఫిలిష్తీయులకు అప్పగించడానికి ఫిలిష్తీయుల దగ్గర ఒప్పందం కుదుర్చుకుంది. నేను సంశయాన్ని మీకు అప్పగిస్తాను, మీరు అప్పగిస్తే నాకేమి ఇస్తాను, ధనంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈయన వెళ్ళాడు, తన వలలో పడ్డాడు, తనకు నమ్మాడు. తను నమ్మి దేవుడిచ్చిన ఆ వరాన్ని ఏం చేసుకున్నాడట? నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇప్పుడు దెలీలా దగ్గరికి వెళ్ళిన ఆయన స్థితి ఎలా ఉందంట? చెప్పండి, ఎలా ఉందంటే మనం చూసుకున్నట్లయితే పతనమయ్యే అవస్థలో ఆయన ఉన్నాడు. ఏమైపోయాడంటే ఆయన పతనమైపోయాడు. ఎప్పుడైతే దెలీలా తొడ మీదకి వెళ్ళి తన యొక్క తల వెళ్ళి పెట్టుకొని ఉండడం ప్రారంభించాడో, నేర్చుకున్నాడు, తన దగ్గరికి వెళ్ళడం అభ్యాసం చేసుకున్నాడో, అడిగి చివరికి విసిగిపోయి ఎన్నిసార్లు అడుగుతుంది, ఎన్నిసార్లు తప్పించుకుంటానో ఆవిడ మాటలకు. అందుకంట వేశ్య మాటలంట నూనె కంటే నున్నగంట, జారాస్త్రీ అంట. అదే దాని యొక్క మార్గం అంటే ఎక్కడికంట? పాతాళములకే దారి తీస్తుందంట. సో దేవుడి వాక్యం తేడా సామెతల గ్రంథంలో ఇటువంటి స్త్రీల కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక రకమైన స్త్రీలు ఉన్నారు. పరాయి స్త్రీ ఉంది, జారా స్త్రీ ఉంది, మన వేశ్య కలిగిన స్త్రీ ఉంది. ఇంకా చూసుకోవాలంటే చాలామంది స్త్రీల కొరకు మన బైబిల్లో రాయబడి ఉంది. అయితే వీళ్ళందరూ మాట్లాడతారు నూనె నుండగా ఉంటుంది. నూనె కంటే నుండగా ఉన్నది ఏదైనా ఉందా? అంతకంటే నుండగా ఉంటుందంట వేశ్య మాట్లాడట. ఆ మాటలకి ఎవరైనా కొనేమవ్వాలంట? బురుడి పట్టాల్సిందే, బోల్తా పడాల్సిందే. రుచికరంగా ఉంటుందంట. మనం ఎంత ప్రేమించి నీ బాగోగుల కొరకు నువ్వు తిండి పెట్టకపోయినా, నువ్వు గుట్టకోకపోయినా, నువ్వు నన్ను కొట్టినా కూడా భార్య ఏం చేస్తుందంటే భర్త యోగక్షేమాన్ని కోరుకుంటుంది. భర్త కొరకు తను ఆరాటపడుతున్నా కూడా భర్త అనేవాడు అర్థం చేసుకోక ఆవిడ ఎంత మంచి చెప్పినా కూడా ఆవిడ ఏం చేస్తున్నా గుబా అని గుద్దుతుంటాడు. వేష ఏం చేస్తుందంట? ఎంతసేపు నీ దగ్గర నుంచి ఏమొస్తుందా? నా జోబు నింపుకుంటానా, నా ఇల్లు నింపుకుంటానా అనుకుని కోరుకునే యొక్క స్త్రీ మాట్లాడే మాటలు వీడికి రుచికరంగా అమృతంగా ఉంటుందంట. వాడు గుమ్ము తీస్తున్న విషయం తెలిసినా కూడా పర్లేదు, గుమ్ముని కప్పుచ్చుకోగలిగే సామర్థ్యత ఉన్నదని ముందు కొనసాగుతూనే ఉంటాడంట. కాబట్టి నా ప్రియ సహోదరులారా, 3 వ్యక్తులను చూస్తాం. ఒకటోదిగా ఆదాముని చూస్తాం, రెండోదిగా దావీదుని చూసాం, మూడోదిగా సంసోనుని చూస్తాం. ఈ 3 ఒక్కొక్క స్థానంలో ఉన్నారు. ఆదాము తోట చెట్ల మధ్య దాక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఆదాము ఎక్కడున్నాడంటే తోట మధ్యలో ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడంటే మిద్ది మీద ఉన్నాడు. సంసోను ఎక్కడున్నాడంటే దెలీలా దగ్గర ఉన్నాడు. ఆదాము తోట చెట్ల మధ్యలో ఉన్నాడు కాబట్టి ఏమైందంట? తోట నుండి వెలవేయబడ్డాడు. దావీదు అనేది మిద్ది మీద ఉన్నాడు కనుక దావీదు ఒకటికి బదులు ఊరియను ఒక్కడే చంపించాడు. దావీదు ఒకటికి బదులు 3 దేవుడు తీసుకున్నాడు. మరి సంసోను దేవుడు నజీరు చేయబడ్డాడు. తన ఆత్మను తన పట్ల కుమ్మరించాడు. నా దగ్గర ఉండరా బాబు, నా సన్నిధి దగ్గర ఉండరా బాబు, నా సేవ చేయరా బాబు, నా ప్రజలు విడిపించరా బాబు అని నిన్ను నియమించుకుంటే
నా పనిని, నా ప్రజలు, నా కార్యాన్ని విడిచిపెట్టి నీ సొంత కార్యం పట్ల నువ్వు మొగ్గు చూపుతావని దేవుడు ఏం చేశాడట? ఏం చేశాడు చక్కగా? ఏం చేశాడు చదవండి ఒకసారి. 16:19 ఏం చేశాడు దేవుడు? 16:19. అప్పుడు అతను నుండి బలము తొలగిపోయినంట. దేవుడి బలం ఎంతవరకు ఉందంట? దెలీలా జీవితంలో, తన సంశోధన జీవితంలోకి దెలీలా రాకమునుపు దేవుని బలం ఉందంట. ఎప్పుడైతే దేవుని పక్కన పెట్టి, చాలామంది సొంత కార్యాల కొరకు, సొంత పనుల కొరకు, సొంత తలంపుల కొరకు దేవుని పక్కన పెట్టేస్తుంటారు. ఇది తప్పు అని తెలిసినప్పుడు కూడా ఏమైపోయిందిలే, ఇది వెళ్ళకూడదని తెలిసినప్పుడు కూడా ఏమైపోయింది, ఇది చేయకూడదని తెలిసినప్పుడు కూడా ఏమైపోయిందిలే. ఈరోజు కొన్ని కార్యాలకు, మన సొంత కార్యాలు, ఈ లోకపరమైన కార్యాల కొరకు దేవుని మనం పక్కన పెట్టేస్తున్నాం. అది ఎంత పెద్ద తప్పని విషయాన్ని ఈరోజు చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఏమైపోతుంది ఒక్కరోజే కదా, ఏమైపోతుంది ఒక క్షణమే కదా, ఏమైపోతుంది ఒక పూటే కదా, ఏమైపోతుంది ఒక గంటే కదా, ఇప్పుడు వెళ్ళకపోతే ఏమైపోయింది అనుకుంటున్నాను. ఏమైపోయింది అనుకుంటున్నా వారికి నేను ఒకే మాట అంటున్నా, ఏమైపోయిందనంటే నువ్వు సర్వము కోల్పోయి శంకనాకపోయావురా బాబు, నువ్వు సర్వము కోల్పోయి శంకనాకిపోయావు అమ్మా. ఈరోజు మీరు అనుకోవచ్చు, వారంలో ఒక వారము మిస్ అయిపోతే విజ్ఞాపన కొడుకులో ఒక విజ్ఞాపన కొడుకు మిస్ అయిపోతే ఏమైపోయింది. ఈరోజు అనుదిన వాక్యము చదువుతున్న నేను ఒక్కరోజు వాక్యం ధ్యానం చేయకపోతే ఏమైపోయింది. అనుదినము ప్రార్థిస్తున్న నా జీవితంలో ఒక్క పూట ప్రార్థించకపోతే ఏమైపోయింది అంటే, ఒక్క పూట, ఒక్క క్షణం, ఒక్క దినం అనేదే నీ జీవితాలు ఎన్నో దినాలుగా ముందుకు కొనసాగిపోతాయి. ఎందుకంటే ఆ గ్యాప్ ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు చెప్పండి? ఆ గ్యాప్ శోధకుడు ప్రవేశించి నీ ప్రార్థన జీవితాన్ని భంగం చేస్తాడు. శోధకుడు ప్రవేశించి నీ ఆత్మీయ జీవితాన్ని భంగపరుస్తాడు. శోధకుడు ప్రవేశించి నీ భక్తి జీవితాన్ని భంగపరుస్తాడు. ఆలోచన చేయండి పిల్లరా. ఇంతకుముందు మీరు కుటుంబ ప్రార్థనలుగా మీ కుటుంబాలు ప్రార్థన చేసుకునే వారుగా ఉండొచ్చు. కానీ ఈరోజు మీరు ప్రార్థించుకోలేకపోతున్నారంటే ఈ తలంపు అనేది ఒక రోజు మీరు అనుకుంటారు, ఏమైపోయిందిలే, చేసుకుంటానులే, అవకాశం దొరకట్లేదులే అనుకుంటుండొచ్చు. ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఇప్పుడు ఏమైపోయిందట? చాలా దూరంగా వెళ్ళిపోయింది. కాబట్టి ఈ 3 మాటలు నేను మీకు చెప్పి ముగిస్తున్నాను. కాబట్టి పిల్లారా, ఈరోజు ఆదాముని దేవుడు ప్రశ్నించట్లేదు, సంసోన్ని దేవుడు ప్రశ్నించట్లేదు, దావీదుని దేవుడు ప్రశ్నించట్లేదు. ఈరోజు వాక్యం వినిచ్చిన ఎన్నో వాక్యం బోధిస్తున్నాను, మనందరినీ కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అయితే వాక్యముకి ఈరోజు విన్న మనము, వాక్యము లోబడిన మనము, వాక్యాన్ని గ్రహించిన మనము ఈరోజు మనుగా ప్రశ్నించుకుందామా? ఈరోజు నేను ఎక్కడున్నాను? నా స్థితి ఎక్కడున్నది? నా తలంపు ఎక్కడున్నది? నా జీవితం ఎక్కడున్నది? నా గమ్యం ఎక్కడున్నది? ఈరోజు మునుపు నేను తీసుకున్న సమర్పణ, ఈరోజు ఆ సమర్పణ కలిగి ఉన్నాను. మునుపు తీసుకున్న ఆ యొక్క తీర్మానం ఏదైతే ఉన్నదో ఆ తీర్మానం ప్రకారం బ్రతుకుతున్నాను. మునుపు ఉన్న నా నిరీక్షణ, ఈరోజు నా నిరీక్షణ బ్యాలెన్స్ చేసుకుంటే సమతులముగా ఉన్నదా లేదని మీరు ప్రశ్నించుకుంటే నువ్వు ఎక్కడున్నావాడని నీకు అర్థమవుతుంది. ఎవడు చేతి చూపించక్కర్లే, ఎవడు దేవుడు కూడా నీకు చూపించక్కర్లే. ఇప్పుడు మునుపు నీ జీవితాన్ని, ఇప్పుడు నీ జీవితాన్ని, రెండింటిని నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటే నువ్వు ఎక్కడున్నావో నీకు అర్థమవుతుంది. ఒకప్పుడు చర్చిలో ప్రవేశించిన వెంటనే పాటలు పాడేవాడు, ఒకప్పుడు చర్చిలో ప్రవేశించిన వెంటనే చర్చిలో కార్యక్రమాలు చక్కగా చేసేవాడు, ఒకప్పుడు చర్చిలో ప్రవేశించిన వెంటనే సేవకుడు వాక్యము తీయమని చెప్పడమే లేటు, వెంటనే తన తీసి చదివేవాడు. ఒకప్పుడు చర్చిలో ప్రతి విషయంలో ముందు ఉండేవాడు. ఈరోజు నీ స్థితి ఎలా ఉంది అనే విషయానికి వస్తే అట్టడుగు స్థితిలో ఉంది, వెనకబడిపోయే స్థితిలో ఉన్నాం. ఎక్కడో అసలు కనబడినా కూడా చూసినా కూడా అంత దూరంలో నువ్వు రోజున్నావు. దానికి గల కారణం ఏంటంటే నీ నిర్లక్ష్యం. ఏంటి దానికి గల కారణం ఏంటి? నేను నిర్లక్ష్యం. ఒకప్పుడు ముందు వరుసలో కనబడేవాడు దేవుడికి, ఈరోజు దేవుడిని చూడాలని కూడా నువ్వు చూడలేనంతగా, దేవుడిని కనబడలేనంత దూరం అయిపోతున్నావు. దానికి గల కారణం ఏంటంటే నువ్వు నిర్ణయించుకున్న నీ నిరీక్షణ. కాబట్టి పిల్లరా, నిర్లక్ష్యం వహించదు. ఈ లోకము కార్య విషయంలో నిర్లక్ష్యం వహించండి. ఈరోజు మీరు చేయించిన షాపింగ్ విషయంలో నిర్లక్ష్యం వహించండి, లేదా ఇతర కార్యం విషయంలో మీరు నిర్లక్ష్యం వహించండి. కానీ దేవుని కార్యంలో, దేవుని విషయంలో ఎంత మాత్రమో కూడా నిర్లక్ష్యం చేయదు. ఆదివారం ఆరాధన 10 గంటల కంటే 10 గంటలకి దేవుని సన్నిధికి వచ్చి కనబడేవారు, హాజరయ్యేవారు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి అడుగుతుంటే ఏమ్మా ఎందుకు రాలేకపోతున్నారంటే 100 కారణాలు, 100 సాకులు చెప్తున్నారు.
అదే మిగతా కార్యాల్లో ఇతర కార్యాల్లో అడిగితే చెప్పగలరా? మాట్లాడండి, చెప్పగలరా? మిగతా పనుల్లో ఈ ఆలస్యం ఉంటుందా? క్యాంపు వెళ్ళాల్సినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళాల్సినప్పుడు, లేదా సొంత కార్యాలు ఉండేటప్పుడు ఈ నిర్లక్ష్యం ఉంటుందా? ఉండదు. ఆదివారం వచ్చేసరికి మనం గుర్తు రావాల్సింది ఈరోజు నాన్ వెజ్లో ఏ రకమైన నాన్ వెజ్ వండాలనేది కాదు. ఆదివారం గుర్తు వచ్చేసరికి ఈరోజు వండుకునే వంటలో పులిహార ఉండాలా, బిర్యానీ ఉండాలా, వైట్ రైస్ ఉండాలా, ఇంకేదో ఉండాలని కాదు నువ్వు ఆలోచించాల్సినది. ఆదివారం వచ్చేసరికి నా బీరువాలో ఉన్న బట్టల్లో ఆ దొంతులో ఏ దొంతులో ఉన్న బట్టలు తీసుకొచ్చి ఏ కలర్ బట్టలు వేసుకోవాలని నువ్వు ఆలోచన చేయాల్సింది కాదు. నువ్వు ఆలోచన చేయాల్సింది ఏంటో తెలుసా? గడిచిన ఆదివారం నేను లేటుగా వెళ్ళాను, ఈ వారమైనా ఈ దినమైనా నేను ముందుగా దేవుని సన్నిధిపరిచి నా జీవితాన్ని దేవునికి నేను కనపరచు. దేవుని వాక్యం సెలవిస్తాం, దేవుని కార్యమును అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు. ఇన్ని తెలిసినప్పుడు కూడా అందరికీ తెలుసు, అందరం చదువుతున్నాం, కానీ ఆచరించే విషయంలోకి వచ్చేసరికి ఏంటంట? నిర్లక్ష్యం. ఎందుకు తెలుసా నిర్లక్ష్యం చెప్పనా? నిర్లక్ష్యం ఎందుకు చెప్పనా? శిక్షించేవాడు లేడు కాబట్టి, దండించేవాడు లేడు కాబట్టి, మన నిర్లక్ష్యానికి తగ్గ జీతము ఇవ్వలేనంటి వాడు లేడు కాబట్టి మనం అందరం కూడా నిర్లక్ష్యం. కాబట్టి పిల్లల ఒక్క సమయంలో మీకు నేను తెలియజేస్తున్నాను, విజ్ఞాపన అంటే ఏంటి అర్థం ఏంటంటే మన కొరకే కాదు, ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మన కొరకే కాదు, మన పాపములు ఒప్పుకోవడమే కాదు, ఇతరుల పాపములు కూడా ఒప్పుకొని ప్రార్థన చేయాల్సిన ఆలోచన మనకు ఉండాలి. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, తన పాపము కొరకే కాదు, తన ప్రజల కొరకు పాపముల నిమిత్తముగా ఏం చేశారంట? ఒప్పుకొని ప్రార్థన చేస్తారు. ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు, నెహెమియా ప్రార్థన చేస్తారు, యెషయా ప్రార్థన. వీళ్ళందరూ కూడా విజ్ఞాపన, మీరు చదవండి బైబిల్లో, వీళ్ళందరూ విజ్ఞాపన ఏంటంటే తమ కొరకు చేసే ప్రార్థన కంటే ఇతరుల కొరకు చేసే ప్రార్థన చాలా ఎక్కువ. మనం లేటుగా వస్తుంటాం విజ్ఞాపన కూడికు, వచ్చి వేగంగా వెళ్ళిపోవాలనుకుంటాం. 9 అయిపోయింది అనుకుంటే 8:30 అయిపోయిందంటే రెండో వారం మరి మీ మొఖాలు కనబడవు. ఎందుకంటే ఏం బ్రదర్, ఏం సిస్టర్ రాలేదంటే ఏం చెప్తాం బ్రదర్. పోనీ ఏదో చర్చకు వద్దాం అనుకుంటే దాన్నేమో గంటల తరబడి లేటు. ఇంకేం వస్తాం? ఒక విషయం చెప్పనా, ఈరోజు చిన్న సంఘాలకు ఉన్న పెద్ద సంఘాలకు ఉన్న తేడా అంటే తెలుసా? పెద్ద సంఘాల్లో ఎవడు వస్తున్నాడా, ఎవడు పోతున్నాడా, ఎవడు మధ్యలో ఉన్నాడా, ఎవడు మధ్యలో వెళ్ళిపోయాడా, ఎవడో చూడడం, పట్టించుకుంటారా? అసలు వచ్చావా లేదా కూడా తెలియదు. అదే చిన్న సంఘాల్లో ఉన్న సేవకుడికి వచ్చే ప్రతి ఒక్కరు టాప్ టు బాటం, ఏ ప్యాంట్ వేసుకున్నాడు, ఏ షర్ట్ కలర్ వేసుకున్నాడు, ఎంతసేపు కూర్చున్నాడు, ఎంతసేపు విన్నాడు, ఎంతసేపు వెళ్ళిపోయాడు, ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేస్తాడు. ఈరోజు నిజం చెప్తున్నా, ఈరోజు నా విషయానికి వస్తే నాకు మెచ్చుకునే వారి కంటే నన్ను తిట్టేవారు బహుశా మన సంఘంలో చుట్టూ ప్రాంతాల్లో ఉంటారు. ఎందుకో తెలుసా? నేను ప్రతిదీ కూడా చూసి ఖండిస్తాను కాబట్టి. ఈరోజు ఊర్లో నుండి చాలామంది వచ్చేవారు మన చర్చికి, ఎంత తెలుసు కదా. ఈరోజు వాళ్ళు ఎందుకు రావట్లేదని అడిగితే, వస్తామనుకుంటే ఫాస్ట్గా రండి, మేము వచ్చినప్పుడు సురుక్కుమని మమ్మల్ని సురకంటే ఇస్తున్నారు మీరు. పండగకి ఒకసారి వస్తారు వాళ్ళు, మిగతా రోజు కనబడతారా? వచ్చిన వారికి గట్టిగా చెప్పాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? మేమైతే అనుకోండి, మేము ఆర్షన్ చర్చికి బర్త్డే వెళ్ళాం అనుకోండి, మేము వెళ్ళి ఫాదర్కి వెళ్ళి దగ్గరికి పలకరించినంత వరకు మేము ఎవరో ఆయనకి తెలియదు. ఇది మంచిదంట. ఇది మేము వెళ్ళి ఫాదర్ గారికి సెకండ్ ఇచ్చినంత వరకు మేము ఎవరో ఆయనకి తెలియదు. మేము ఉంటే పలకరిస్తాం, మేము లేకపోతే వచ్చేస్తాం. కానీ ఎందుకు వచ్చే వారము మేము వెళ్ళేటప్పుడు, అయ్యా నువ్వు ఎందుకు రాలేదు, నువ్వు ఎందుకు మధ్యలో వెళ్ళిపోయావు మమ్మల్ని అడగరు. కానీ మీరు అలా కాదు అయ్యా, మమ్మల్ని గుచ్చి ఏం చేస్తున్నారంట? అడుగుతున్నారు. వాళ్ళు చెప్పే సమాధానం అది మంచిదేనమ్మా అన్న. అటు నుండి వెళ్తారు, గుడ్ ఫ్రైడే రోజు వచ్చి చర్చిలు దూరుతారు. ఇక్కడ శనివారం మంగళవారం వచ్చేసరికి ఘటాలు పెట్టి బొర మీద పెట్టి కొండలో పట్టి మోస్తుంటారు. అది చూసి నేను ఏం చేస్తానంట? మందలిస్తాను. ఇది మనకు తగదు. అయితేనే వెచ్చగానే ఉండు, లేదా చల్లగా ఉండు, నూనె వెచ్చగా మాత్రం ఉండవద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, చిన్న మంద భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు నా సేవ జీవితంలో నాకున్న తీర్మానం ఏంటంటే, నా సంఘంలో ఉన్న సంఖ్యలో ఎంతమంది ఉన్నారని కాదు, కానీ నాకున్న సంఖ్యలో సభ్యతలో ఎంతమందికి నేను దేవునికి అప్పగించగలుగుతున్నానదే నా గొప్ప తీర్మానం. నా సంఘం అంతా కింద మీద నిండిపోయినా నాకు సంతోషం లేదు. కానీ దేవుడు నాకు ఇచ్చిన నా తండ్రి సేవ నాకు అప్పగించాడు. నేను చేయించిన నా సేవ జీవితంలో నేను ఎంతమందికి దేవునికి నమ్మకంగా అప్పగించగలనో అది నాకు కావాలి. చూసి చూడనట్టుగా నేను వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట అంటున్నాడు, చూడండి ఒకసారి. ఒక్క మాట చదివి ముగించేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం బహుశా ఉంటుంది కదా, చూడండి ఒకసారి, చదవండి ఒకసారి.
చూడండి, జాగ్రత్తగా వినండి పిల్లలు, జాగ్రత్తగా వినండి. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యా, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఎవరు శ్రమ అంట? చెప్పండి, ఎవరు శ్రమ అంట? ఈరోజు మిమ్మల్ని చేతులు ఎత్తేసి నేను ఫాస్టర్ గారు వందనాలయ్యా వందనాలయ్యా మీరు అనిపించుకుని గొప్పతనం కాదు. మీరు చేతులు ఎత్తి నాకన్నా పెద్దవారైనప్పుడు కూడా, నాకున్న స్థితిలో ఉన్నక్కడ మీ స్థితి పెద్దదైనప్పుడు కూడా మీరు నన్ను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారంటే దానికి గల కారణం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీరు నాకు నమస్కరిస్తున్నారు. ఈరోజు మీరు వేసే చందా ప్రతి రూపాయి నేను ఖర్చు పెడుతున్నానంటే ఆ ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి నేను మీకు జవాబు చెప్పాలి. ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి నేను మీకు కృతజ్ఞత చూపించాలి. ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయికి నేను మీ రుణపడి ఉన్నాను. ఈ రుణం నేను ఎలా తీర్చుకోగలనంటే మిమ్మల్ని సరైన రీతిలో నేను నడిపించగలిగినప్పుడు, మీకు సరైన రీతిలో దేవునికి అప్పగించగలిగినప్పుడు, మీకు సరైన రీతిలో దేవుని వాక్యం నేను బోధించగలిగినప్పుడు, నేను సరైన రీతిలో మీ నడవడిక మీ జీవితం బాగోలేదని నేను గమనించి అది నేను మిమ్మల్ని సరిచేయగలిగినప్పుడు మీ ద్వారాను పరలోకముందున్న తండ్రి ద్వారా ఏమవుతానట మెప్పు పొందుతాను. ఎందుకనంటే అతిశయ కారణం నాకు లేదు, ఎవరి మీద నాకు ఎటువంటి పగ లేదు, ప్రతీకారం లేదు. ఇక్కడ నిలబడిన తర్వాత అది భార్య అయినా తల్లి అయినా ఎవరైనా కూడా నాకు ఒకటే. ఈరోజు విశ్వాసాలకే ఖండిస్తాను, నా తల్లి అయితే నేను ఖండించను, నా భార్య అయితే ఖండించను కాదు. నా పెళ్ళిన కొత్తలో బయలుదేరుతాను. ఒకసారి నేను కొత్తలో వస్తుండేటప్పుడు అంతమందిలో ఏంటి బ్రదర్ మీరు పాస్టమర్గా ఖండిస్తారు అని అన్నారు. అవునా? నాకు ఎవరైనా పర్లేదు, నా భార్య అయినా పర్లేదు, నేనైనా కూడా నా జీవితంలో కూడా నేను ఏం చేశాను వాటన్నిటిని ఒప్పుకుంటుంటాను. సంఘులు అంటుంటారు, బ్రదర్ గారు ఒకసారి చెప్పారు కదా, ఒకసారి ఒప్పుకున్నా కదా, ఎందుకు 15 సార్లు ఒప్పుకుంటుంటారంటే నేను మీ ఎదుట ఒప్పుకోవట్లేదు. నిజంగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను మీ ఎదుట ఒప్పుకోవట్లేదు. ఎవరి ఎదుట ఒప్పుకుంటున్నానంట? ఈ స్థలమందు ఎవరున్నారంట? పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. ఆయన ఎదుట నేను ఒప్పుకొనిచున్నాను. ఆయన ఎదుట నేను నా జీవితాన్ని సమర్పించుకుంటాను. నా జీవితాన్ని ఆయన ఏం చేస్తానంట? తీర్పు తీర్చేవాడు ఆయన. మీ తీర్పు నాకు అవసరం లేదు. ఎవరట నా జీవితం తీర్పు తీర్చేవాడు? మీకు నేను తీర్పు తీర్చేవాడినా? మీరు నీకు జీతం ఇచ్చేవాడినా? మీకు నేనేమైనా నిత్యరాజ్యాన్ని చేర్చేవాడినా? మీరు నాకు చేర్చరు, నేను మీకు చేర్చను. నీకైనా నాకైనా చేర్చేవాడు ఎవడట? పరలోకమందున్న తండ్రి. కాబట్టి ఈ విషయాలు మీరు గ్రహించి తెలుసుకోవాల్సిందిగా మనం చేర్చున్నాను. దేవుడి కొద్ది మాట దీవించి ఆస్వాదించిన కాక ఆమెను. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ఈ సమయంలో క్లుప్తంగా, మరి పెద్ద పెద్ద ప్రార్థనలు కాకుండా క్లుప్తంగా దేవునికి యోగ్యకరంగా, దేవునికి మెచ్చే విధముగా ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు, మరే విధంగా మరి స్తుతులు వేరు. కాబట్టి ఈ మూడిటికి వ్యత్యాసం మనం తెలుసుకుని ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన కాదు, విజ్ఞాపన అంటే ఏంటి? గడిచిన జీవితంలో మనం చేసిన తప్పిదములను, పొరపాట్లను, అది నీ చూపు ద్వారా, తలంపు ద్వారా, నడవడిక ద్వారా, మాట ద్వారా నువ్వేం చేస్తున్నావో అది నీకు తెలుసు. ఎవరు వింటారనేది నువ్వు మోహం పడద్దు. ఒకవేళ నేను చేసిన పాపము నేను మాట్లాడి ఒప్పుకుంటే నా ఎదురుగా ప్రశాంత్ ఉన్నాడు, నా వెనకాల నా అన్నాడు అని నువ్వు మొహమాటం పడద్దు. ఎందుకంటే అలా మొహమాటం పడ్డావు అనుకో, ఇప్పుడు ఏం చేయలేవంట? ఒప్పుకోకపోతే నీకు వచ్చినా కూడా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏ ప్రయోజనం? కాబట్టి ఎవరు కూడా ఇక్కడ నీతిమంతుడు, ఒక మాట చెప్తున్నా, ఎవరు నీతిమంతుడు కాదు. దేవుడు అనుగ్రహించే మహిమను అందరూ పొందుకోలేకపోతుంది. ఎందుకంటే అందరూ కూడా ఏమంటే మనమందరం కూడా పాపులు, మనందరం బలహీనులమే, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో బలహీనులు. కాబట్టి క్లుప్తంగా వివరంగా మరి విజ్ఞాపన కొద్ది నిమిషాలు మీరు అందరూ కూడా చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.